వెండి తెర వెలుగు రేఖ కైలాస్ బాబుకి, తెలుగు తెరకు దూసుకొచ్చిన ఫిల్మ్ ఉన్న కైలాస్ బాబుకి. మీరంతా ఎవరు? నీ ఫ్యాన్స్. ఆల్ ఇండియా కైలాస్ బాబు యూత్ అసోసియేషన్. అసలు మనం సినిమా మొదలు పెట్టలేదు కదా. ఇక్కడేం చూసావు, ఆల్రెడీ విదేశాల్లో 1000 మంది రెడీ అయిపోయారు. ఓపెనింగ్ ఇక్కడ జరుగుతుంది కదా, కానీ డల్లాస్ కల్లాస్ లాంటి చోట్ల నీ కటౌట్లు పెట్టారు. ఈ ఒక్క డ్రెస్ చాలండి, హీరోలందరూ అడ్రస్ కూడా పోతాయి. అందులో చీఫ్ గెస్ట్ కూడా వచ్చాడు. గనే 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 ఏ బాడికే బావడవా? ఎవడయ్యా హీరో? ఏంటో పుట్టోడా? వాడు హీరోనా? వాడి సినిమాకి నేను క్లాప్ కట్టాలా? బుద్ధున్న ఏ గాడి కొడుకో కొట్టడం. అందుకే కదా నిన్ను పిలిచింది. మహేష్ బాబు అయితే సీఎం నే పిలిచేవాడిని, కైలాస్ బాబు కాబట్టి ఎక్స్ కౌన్సిలర్ నిన్ను పిలిచా. నా హ్యాండ్ చాలా మంచిదప్ప, నేను క్లాప్ కొట్టిన సినిమా ఏది క్లాప్ కొట్టలా. అసలు రిలీజ్ అయితే కదా. అది కాదప్ప మాణిక్యం, వీడు హీరో ఏందప్ప? నీకు బ్యాడ్ నేమ్ రాదా? అసలు నాకు నేమ్ ఎందుకయ్యా? వాడికి 100 కోట్లు ఉండాలి. మాణిక్యం కైలాస క్రియేషన్స్ దేశ పోకిరి చల్ల కొట్టాలి. కైలాస క్రియేషన్స్ దేశ పోకిరి ముహూర్తం. నేను లేకుండా నువ్వు బతకగలవా దేశ పోకిరి? చందమామ పక్క చుక్క, మందు గ్లాసు పక్క ముక్క, దేవదాసు పక్క ఏంటది ముక్క, కుక్క, చెత్త కుప్ప పక్క తొక్క, రూపాయి నోటుకు ఏంటది ఒక్క. అబ్బొక్క, నువ్వు కాకపోతే నీ అక్క ఎట్టా ఉంది నా లెక్క? నీకేమైనా తిక్క? ఎవరమ్మా నువ్వు? కైలాసం మా బావండి. అందరికి బావ గానీ నువ్వు నడు. కాదండి, మా బావతో కొంచెం మాట్లాడాలి. చెప్పేది నీకు కదా, నడా. అది కాదండి, చాలా అర్జెంట్ గా మాట్లాడాలి. అది కాదండి, ఏమి యాక్టింగ్ అప్ప, ఏమి యాక్టింగ్. ఉలవచారులో మేఘడేసుకుని జుర్రుకున్నట్టుందప్ప. ఇదిగో కైలాసప్ప, నీకు మంచి భవిష్యత్తు ఉందప్ప. నీ ఫ్యూచర్ నచ్చింది పెట్టే. సాయంకాలం పార్టీ ఆఫీసులో మంచి పార్టీ ఉంది, నువ్వు వచ్చేసే. మాణిక్యం చెప్పాక అవును సార్, ఆ డేంజర్ దాస్ గారు బాంబు పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు కదా, అది ఎక్కడైనా హఠాత్తుగా జనం మధ్యలో పేలిపోయింది అనుకోండి, ఛాన్సే లేదు. అంచనా ప్రకారం ఆడి పాటికి మన దగ్గరికి వస్తుండాలి, ఎందుకంటే ఆడికి ఈ రోజే డెడ్ లైన్. చెప్పానా సార్? నా పని అయిపోయింది సార్, నేను లొంగిపోతాను సార్. బాబోయ్ ఎరా సార్, ఈ లొంగిపోవట్లేదని గాని దొరకట్లేదని గాని నేను ఎప్పుడైనా ఫీల్ అయినా? సార్ మీకు దండం పెడతాను సార్, దీంతో గంటకి భయపడి చేస్తున్నాను సార్. కావాలంటే ఒక్కసారి ఉరి తీసేయండి సార్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇంకో 15 నిమిషాల్లో ఈ బాంబు పేలబోచున్నది. పావు గంట ఉంది సార్, త్వరగా తీయండి సార్. ఇదిగా తాళం, ఇప్పుడు చూడే చేస్తాను. ఇప్పుడు చూడండి రా, మర్యాద గడితే తీయరా. ఎరా మర్యాదగా తాళం తీస్తావా లేదా తోలు తీసేమంటావా? ఏంట్రా తీసేది తొక్క? ఈ బాంబు తీస్తే తాళం తీస్తా, లేకపోతే అంత మెల్లగా అడుగుతున్నావుట్రా? పప్పు పప్పై మరో 2 నిమిషాల్లో ఈ బాంబు బద్దలగును. కేవలం 1 నిమిషంలో అనగా 60 సెకండ్లో ఈ బాంబు పేలిపోవును. ఓకే
నువ్వు చేసిన నేరాలన్నీ ఇందులో ఉన్నాయి, ఒక్క సంతకం పెట్టావుంటే నేను బాంబు తీసేస్తాను. అమ్మా నేను నమ్మనమ్మా. నేను సంతకం చేసిన తర్వాత నువ్వు బాంబు తీయపోతే గ్యారంటీగా చేస్తాను, సంతకం పెట్టి. నేను పెట్టను. పెట్టాయి. నేను పెట్టినా 10 సెకండ్లే ఉంది. నీ చేత 9. చచ్చిపోతావు బెటరా. నేను పెట్టను. 8 సెకండ్లు. చచ్చిపోయాక పెట్టలేవరా. 6 సెకండ్లు నేను పెట్టను. రాయ్ సత్యసావా. అంతేనా? అంతే పెట్టినాను సార్. పెట్టి మరి. పెట్టే దిగి. రిమూవ్ ద బ్యాటరీస్. సింపుల్. ఈయన్ని తల కిందకి అలగదేంట్రా, తాళం చేయి బయటకు వచ్చేస్తాయి. అక్కర్లే సార్. మింగారనుకున్నారు కదా, ఆర్ట్ సార్ ఇది. ఈ సెల్స్ బయటికి, నువ్వు సెల్లో. నా రాజకీయ చరిత్రలో ఇప్పటిదాకా చాలా మంది సీఎంలు చేసినానప్ప. ఎన్టీఆర్ లో ఉండే గ్లామర్, చంద్రబాబులో ఉండే చరిష్మా, వైఎస్ఆర్ లో ఉండే విల్ పవర్ మొత్తం కట్టుకట్టుకుని నీ మొహంలో ఉండే. అందుకే కదా సార్ మా వాడిని హీరోగా పెట్టి సినిమా తీస్తుంది. అంటే ఉట్టి సినిమా హీరో అయితే చాలా? మరి ఇంకేం కావాలి సార్? సీఎం కావాలా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా? ఊరుకోండి సార్, నేను ముఖ్యమంత్రి. ఇప్పుడు దాకా లేరు, ఇప్పుడు ఎలా వచ్చారు? 3 పెగ్గులు వేసుకుంటే ఇట్లాంటి దిక్కుమాల అనుమానాలు వస్తాయి. వస్తారయ్యా, ఇంకా కోట్ల మంది వస్తారు. మీ వెనకాల నిలబడతారు, ఓట్లేస్తారు, ఒక తోపు దోస్తారు, ఈయన సీఎం అయిపోతాడు. మీరేదో మాయ చేస్తున్నారండి. మా వాడు సీఎం అవడం ఏంటి? ఇందులో మాయా లేదు, మర్మం లేదు, మోసం లేదు, తగ్గలేదు. ఈయన ముఖ్యమంత్రి. నువ్వు ఆయన ఫ్రెండ్ కదా, ఉప ముఖ్యమంత్రి. అదెలా కుదురుతుంది అధ్యక్ష? ఎవరు కదరా, రవాణా మంత్రి. నువ్వు సీఎం కావాలరా, నా ఫ్రెండ్ సీఎం అని గర్వంగా చెప్పుకొని మరి చచ్చిపోవాలరా. కాదనకురా. కాదనకు బాస్. నేను సీఎం అవడం ఏంటిరా అసలు? రే నువ్వు ఇంకేం మాట్లాడకరా. ఏమండే మా వాడు సీఎం కావాలంటే ఏం చేయాలంటే? ఇతను సినిమా హీరో కావాలంటే సొంత బ్యానర్ పెట్టుకున్నాడు కదా, అలాగే సీఎం కావాలంటే సొంత పార్టీ పెట్టుకోవాలి. పీపీ పార్టీ. అంటే తెలుసు నీకు ఇలాంటి దరిద్ర అనుమానాలు వస్తాయని. పీపీ పార్టీ అంటే పిలిస్తే పలికే పార్టీ. చంద్రబాబు అది వైఎస్ఆర్, ఇది నీ బాగుంది, ఖాయం చేసుకో. ఇది ఖాయం చేసుకోవాలంటే ఎంత కావాలండి? నీ దగ్గర ఎంత ఉంది? 50 కోట్లు. పార్టీ పెట్టాలంటే కనీసం 1000 కోట్లు కావాలప్పా. ఇదిగో, నువ్వు మంచివాడివి కాబట్టి, నీకు ముఖ్యమంత్రి అయ్యే గీత ఉంది కాబట్టి, రేపు సాయంత్రానికి మిగతా మొత్తం ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పుడు నీ దగ్గర ఉన్న తెప్పించేయి. అడమగా నాకంతా కలగా ఉందిరా. అప్పుడే ఏమైంది? రేపు పొద్దున నువ్వు సీఎం అయినాక ఇంత 3 కార్లు వెళ్తుంటే ముందు 5 కార్లు, 85 కార్లు. ఆగస్టు 15 పరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరేసేది నువ్వు. కలెక్టర్, మినిస్టర్లు, ఐజీలు, విఐపీలు నీ ముందు లైన్ లో నిలబడతారు. లైన్ లైన్ అలా చెల్లిట్ కాదు, ఇది మన బ్రాండ్. హెలికాప్టర్ లో డైరెక్ట్ గా అసెంబ్లీలో దిగుతారు. షేక్ అయిపోతుంది. సీఎం అయి నేనేం చేయాలి? పాలియాలా అంటే మళ్ళీ పాలమ్ముకోవాలా? పాలమ్ముకోడు కదా, మరి పాలించాలా, పరిపాలించాలా అన్న ఎన్టీఆర్ ముందు పాల సైకిల్ మీద తిరిగాడు, తర్వాత సీఎం అయ్యాడు. కాకపోతే ఆయన 300 సినిమాలు చేసి సీఎం అయ్యాడు. నువ్వు సింగిల్ సినిమాతో సీఎం అయిపోతున్నావు. ఇంకేం ఆలోచించకుండా మొత్తం డబ్బిచ్చేయండి. ఏంటి మొత్తమా? బోడి మొత్తమా? రేపు పొద్దున 1000 కోట్లు వస్తాయి. రాష్ట్రమే నీదైతే రాష్ట్రంలో డబ్బు లేదు కదా. అవునరా, నువ్వు మీ అమ్మా నాన్నకు చేసిన ఛాలెంజ్ కూడా నెరవేరదు. పార్టీ పెట్టి సీఎం అవడం అంత ఈజీ కాదు. మధ్యలోకి రాకో. పిఏలో ఉంటా. నాన్న మూసుకొని మొత్తం డబ్బులు పట్టరా. ఎలా ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా నిద్ర లేపి మరి గుడ్ మార్నింగ్ చెప్పాలా? నేను గుడ్ మార్నింగ్ చెప్పడానికి రాలేదు సార్, మరి బిల్ ఇచ్చి క్యాష్ తీసుకెళ్దామని వచ్చాను. రే కైలాసం, రే కైలాసం. ఏంట్రా? రే టిప్పు సుల్తాన్ గారు వచ్చాడు చూడరా. మీరు ఇచ్చిన అమౌంట్ అయిపోయింది సార్, ఇంకో 10 lakhs కావాలి సార్. పిఏ పిఏ సార్ పి
10 లక్షలకి ఇంకో 10 లక్షలు కలిపి 20 లక్షలు ఇచ్చాయి. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు కూడా లేవు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాత్రి మీరు తాగిన మత్తులో గన్నయ్యకి మొత్తం డబ్బులు ఇచ్చేశారు. అవునా? ఓసారి గన్నయ్యకి ఫోన్ చేసి 1 కోటి రూపాయలు పంపించమని చెప్పు. ఓకే సార్. ఏమయ్యా రాత్రి కొద్దిగా ఎక్కువైంది, మొత్తం తడపట్టేసిందా? అబ్బో, సోడా తక్కువ, మంది ఎక్కువైంది. ఈ నంబర్ పని చేయట్లేదు సార్. బాబు, కైలాస్ బాబు, నిజంగా నీకు నూరేళ్ళు. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏం లేదు, హీరోయిన్ కి ఓ 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి. 50 లక్షల? ఇక్కడ హోటల్ బిల్ కట్టాలి, ఒక 20 లక్షలు ఉంటే పంపించావా? డబ్బు లేదా? అందుకనే అడ్డమైన వాళ్ళు ఇండస్ట్రీకి వస్తే ఇట్టగా ఏడుస్తుంది. పెట్టే ఫోను. మాణిక్యం, ఫోను పెట్టి. మాణిక్యం గారు ఫోన్ ఆఫ్ చేశాడు రా. ఇక వాళ్ళు దొరకరు సార్. మీరు మోసపోయారు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏంటమ్మా డ్రామాలా? రేయ్, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా? కైలాసం కోటీశ్వరుడు రా. నాకు అదంతా తెలియదు. 10 నిమిషాల్లో డబ్బులు కట్టకపోయారా? ఇస్తాం పోబే. మ్మ్.